ఇప్పుడు అన్నాడు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పడుకు చాలా తప్పు చేసిందని ఒకటి గమనించండి. దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు. మీరు సిపిఐ సిపిఎంతో పెట్టినారు, కాంగ్రెస్ తో పెట్టినారు, టీడీపీతో పెట్టినారు, బీజేపీతో పెట్టినారు, అందరితో మీరు ఉన్నారు. రెండో విషయము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ ఆ రోజు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల పరిణామాలు వేరు, ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల పరిణామాలు వేరు. చంద్రబాబు గారికి కలిశారంటే ఫస్ట్ టీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఈయన అక్కడికి వెళ్ళాడు, దమ్ముగొడదు పక్కకి శ్రీహరి మాట్లాడుకుని అన్ని లైవ్ లో చూసాం ఆ రోజు. అవన్నీ జరిగి చంద్రబాబు గారు మీరు తెలంగాణ కేటీఆర్ గారు లైవ్ లో చెప్పారండి మాట. మా కూకుట్పల్లి మీటింగ్లో చెప్పారు, కూకుట్పల్లి మీటింగ్ నిజాంపేట అయితే కేటీఆర్ గారు చెప్పారు, మేము చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో వద్దన్నాము, మీ పార్టీ ఇక్కడ స్థానం లేదన్నాము, అయినా సరే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారు, అందుకే కేటీఆర్ గారు కోపం వచ్చింది. అంటే మీరు నిరంకుశత్వంలో ఏ పార్టీకి రావద్దు, ఏ పార్టీ రావాలో మీరు మాట్లాడొచ్చు. ఇది డెమోక్రసీ వ్యవస్థలో ఉన్నాం మనం, ఒక ప్రజాస్వామ్యం. అంటే సత్యగారి లాజిక్ ఏంటంటే అది వీళ్ళు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని సాగునీటి ప్రాజెక్టులను ఇంకో దాన్ని అడ్డుకుంటున్న పార్టీ ఇక్కడ ఎట్లా ఉంటది, ఎక్కడికి వస్తే ఎట్లా చేస్తారు అనేది. ఈ రోజు తెలంగాణకి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తెలంగాణ ప్రజల మనోభావాలు, ఉద్యమకారులు ఒక్క మనోభావాలు గౌరవించి రిస్క్ అసలు ఈ రోజు వరకు మీరు 10 సంవత్సరాలకు బలంగా అధికారంలో వచ్చిన 10 సంవత్సరాలు అన్న 98 మీరు 2 రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మీరు ఏం చేశారు? 3 రాష్ట్రాలు ఇచ్చాము కాదు, మీరు సపోర్ట్ చేయలేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, తెలంగాణ సపోర్ట్ చేయలేదు. మీరు మెజార్టీ మీరు కాకినాడలో ఎప్పుడు తీర్మానం చేశారు? అప్పుడే ఇవ్వచ్చు కదా, అప్పుడే ఇవ్వచ్చు కదా. మీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఇచ్చారు పార్లమెంట్ లో, ఎందుకు 3 రాష్ట్రాలు లేదు, 3 మీరు కాంగ్రెస్ ఆ రోజు ఓపెన్ చేయాల్సి చూపించాల్సి ఉండే, మీరు ఆ రోజు అసలు ప్రయత్నమే చేయలేదు. మాకు మెజార్టీ లేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. వాస్తవం మాట్లాడదాం, వాస్తవం చెప్తాను నేను. 2 రాష్ట్రాలు ఇంత నీతి రాజకీయం 3 రాష్ట్రాలు మేము చేయలేదు. రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఇంత తెలుగు రాష్ట్రాల మధ్య తెలుగు ప్రజల మధ్య కొట్లాట ఆ 3 రాష్ట్రాలు ఎక్కడ జరగలే మేము వచ్చిన దగ్గర. ఇక్కడ వీళ్ళు 10 ఏళ్ళు తాగదీసి 12 మంది ఆత్మహత్యలు, అక్కడ సమైక్య తెలంగాణ ఉద్యమం 2 ఉద్యమాలు పెంచి పోషించి టీడీపీ పార్టీని నాశనం చేయాలని కాంగ్రెస్ డ్రామాలో తెలుగు ప్రజల మధ్య మీ నీచ రాజకీయం చేశామా ఏం చేశామో ప్రజలు గమనిస్తున్నారు, మీరు చూస్తున్నారు. అందుకే 2 రాష్ట్రాల పరిస్థితి. మీరిచ్చిన 3 రాష్ట్రాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా కోరుకున్నారు, ఉద్యమాలు చేశారు. అక్కడ మీకు రాజకీయ తెలంగాణ ఉద్యమం చేయలే, కోరుకోలేదా? 3 రాష్ట్రాల్లో ఉద్యమాలు చేశారు, ఆ ఉద్యమాలు మీరు గౌరవించి ఇచ్చారు. అక్కడ వ్యతిరేకం లేదు, కానీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు. ఇక్కడ ఉద్యమం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేరు. ఇక్కడ ఉద్యమం చేసినా అక్కడ భావోద్వేగాలు బలంగా ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు వేరు. మీరు వాటిలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నా సేవ మీద చేయాలనుకోలేదు, ఆయన కూడా పిచ్చినాం, అక్కడ కూడా ఉన్నాయి వ్యతిరేకం. కానీ మేము ఏంటంటే రాష్ట్ర విధానం దృష్ట్యా చర్చ జరిపింది తప్ప రాజకీయాల కోసం చేయాలి. ఆ రోజు మీకు అక్కడ రాజకీయం చేశారా, మేము రాజకీయం చేశాం. మేము ఈ రోజు రాజకీయ పార్టీగా పక్క రాష్ట్రం నష్టపోతుందని తెలంగాణ ఇచ్చిన ఘనత మాకు కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది వదిలిపెట్టి మీరు ఏమో మీకు తెలుసు. 2 రాష్ట్రాలు 2 ఓట్లు అన్న మాట గురించి మనం మాట్లాడుతున్నాం అంతవరకే. ఈ రోజు మాట్లాడాలంటే ఇంకోటి మాట్లాడతారు, ఇదేంటండి అవకాశం. మీరు ఆ రోజు ఇచ్చారు, మీరు మేము చెప్తున్నాం కాదు. మా మద్దతు ఇప్పుడు కూడా మా మద్దతుతోనే ఇచ్చారు తెలంగాణ, మా మద్దతు లేకుండా రామరెడ్డి గారు మద్దతు మద్దతు ఇచ్చిన మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇచ్చిన వాళ్ళని పట్టించుకోలేదు. తెచ్చారని కూడా మేము ఆ పోరాట ఫలితమే తెలంగాణ వచ్చింది అంతే, ఎవరు మాకు సహకరించింది కాదు. ఈ రోజు తెలంగాణ రాకపోతే వాళ్ళకి ఎక్కడ ఒక ఓటు వచ్చే పరిస్థితి లేదు, ఏ పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని ఎలిగేషన్స్ పెట్టారు. ఇప్పుడు ఈ సందర్భం కూడా కాదులేండి, ప్రతిసారి మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాము, 2 సార్లు ప్రజలు తీర్పు కూడా ఇచ్చారు. సరే, అది తెలంగాణ తెచ్చినందుకు ఇచ్చినందుకు సబ్జెక్టా, లేకపోతే అవినీత, లేకపోతే సంక్షేమ పథకాల, ఏదో ప్రజలైతే డిసైడ్ చేశారు, టీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. రైట్, 10 years అధికారంలో ఉండడం జరిగింది. ఉద్యమంలో మా పాత్ర ఉంది, మేము చేసాము. 2 రకాల పాత్ర. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆందోళన అదే మాట, తెలంగాణ ఆందోళన ఒక మాట, తెలంగాణ మాట. నేను స్పష్టంగా చెప్తున్నా. మీరు మాట్లాడతారు చంద్రబాబు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ 2 రాష్ట్రాల్లో 2 స్థానాలు, 2 రాష్ట్రాల్లో 2 స్థానాలు, టీడీపీ కాంగ్రెస్ బీజేపీ 2 రాష్ట్రాల్లో ఒకటే స్థానాలు. ఇది టీడీపీ కాంగ్రెస్ బీజేపీ కూడా తేడా.
అయిపోయింది కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్న ప్రయోజనం ఉండదు, దాని గురించి మాట్లాడుకున్న ప్రయోజనం ఉండలేదు. రైట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఎవరైనా అంటారండి, మీరు మాట్లాడలేదా? అందరూ మాట్లాడతారు అట్టనే, మీరేం మాట్లాడతారు? ఎవరైనా మాట్లాడతారు. నరేంద్ర మోడీ అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని ఏమన్నా చంద్రబాబు హైదరాబాద్ అడుగు అరెస్ట్ చేస్తారు, ఫస్ట్ అరెస్ట్ చేసి నరేంద్ర మోడీ డిమాండ్ చేసి పెట్టు, మీరు పొత్తుకుంటున్నారు. ఆ రోజు మీరు అవసరం కూడా మీరు పొత్తుకుంటారు. ఒకరండి ఆ రోజు సందర్భం ఏంది? రాజకీయాల శాశ్వత మిత్రులు చేతులు ఉన్న తప్ప దాన్నే మాట్లాడుతున్నాం మనం, ఆ విషయం మాట్లాడుతున్నాం తప్ప ఆ విషయం సందర్భంగా అది కూడా తలుచుకుంటున్నాం అంతే. ఆ విషయాన్ని కూడా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీతోని నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ లో 2 దిక్కులు పొత్తు పెట్టుకుంటుందా, ఒక దగ్గర పెట్టుకుని ఒక దగ్గర పొత్తు లేకుంటుంటుందా? చెప్పండి. దాని మీద జాతీయ స్థాయిలో పొత్తు పోవట్లేదు, అది డబుల్ స్టాండర్డ్. తెలంగాణ పొత్తుందా టీడీపీ తోటి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో? లేదు, మేము లేదు. వాళ్ళ ఓట్లు కావాలి, సీట్లు ఇవ్వము, అందుకే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుంది, వేరే ఏం లేదు. సరే ఇప్పుడు వాళ్ళకు స్టాండ్ తీసుకున్నారు, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేయమని చెప్తున్నారు. టీడీపీ వ్యతిరేక ఓట్లు చీల్చాలని బాబు ఇన్స్ట్రక్షన్ కోసం టీడీపీ వ్యతిరేక ఓట్లు చీల్స్తే గెలుస్తామని అందుకే వ్యతిరేక పోటీ చేయిస్తుంటారు. కలిస్తే ప్లస్ అయితే కదా, వ్యతిరేక ఓట్లు బాగున్నాయి, బలం ఉన్నాయి, అవి చీల్చాలి. మేము దాన్ని మా పార్టీ జనసేన అప్పుడు కూడా చాలా రిపేర్ కాదు, మేము పార్టీ విస్తరణ చేసుకుంటూ పోతాం. మా పద్ధతి ఇప్పుడు కాదు. రామరెడ్డి గారు విస్తరణ చేసుకుంటే అంటే ముందు ఊహలు కానీ వెనక పోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏంటి మీ పరిస్థితి? రాష్ట్రంలో ఓటు శాతం పెరిగింది అంతేనా? పొత్తు పెట్టడంతో అక్కడ ప్రభుత్వం స్థాపించింది, లేకపోతే 100% అక్కడ లాస్ట్ టైం జగన్ వచ్చేది ఉండే 1-2% ఉంటుంది. 2 సార్లు బీజేపీ పొత్తు కలిసి టీడీపీ సొంతంగా ఎనగలేదు. బాబు నాయకత్వంలో బీజేపీ పొత్తు లేకుండా టీడీపీ ఎన్నడూ గెలవలేదు. గెలుస్తారా? అన్నప్పుడు మీరు ఉద్యమం కోసం ఎంత కలిశారు? తెలంగాణలో 3 సంవత్సరాల సెక్రటరీ పోయిన ముఖ్యమంత్రి ఉండొద్దు, గల్లు సెక్రటరీ అండి ఇలా దేశంలో ఈ రోజు రాష్ట్రంలో ఏ అభివృద్ధి ఎలక్షన్ వచ్చింది, ఇలా 2 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దేశంలో ఇంత 2 లక్షలు, చిన్న రాష్ట్రం ఇంత బడ్జెట్ పెట్టిన ఏ రాష్ట్రం ఇంతవరకు లేదు.